ఏం కూరమ్మా? మునక్కాడల కూర. ఓకే. మునక్కాడ ఆవపెట్టిన కూర. ఓకే. ఆయిల్ ఆయిల్ మాత్రం పడుతుంది. బాబోయ్, అంత ఆయిల్? అంతేం కాదు, అది వండేటప్పుడు తట్టుకుంటుంది. ఇప్పుడు పోపు వేస్తా. పోపులో ఎండుమిరపకాయ, కొంచెం ఆవాల మాత్రం ఎక్కువైపోతుంది, అంటే ఆవు పెట్టిన కూర, కొంచెం జీలకర్ర, అంతే. అయిపోయింది, మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు వేసింది కదా, ఇప్పుడు వేద్దాం. ఏంటది? కారం ఉంది, ఎండుమిరపకాయ కదా, ఇప్పుడు అయ్యాయి కదా, చిట్టపట్లు ఆడుతున్నాయి ఆవాలి. ఇది మాత్రం 4 ఉల్లిపాయలు చిన్నది, గ్రేవీ కావాలి కదా అందుకు. ఇది బెల్లం ముక్క, ఇది మాత్రం వేస్తాం అన్నమాట. ఇప్పుడే వేసిస్తావా? ఇప్పుడే వేయాలి. సో ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ వేసావు. ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుంటాను. మగ్గిపోతాయి వేగంగానే. కొంచెం పసుపు ఉప్పు తొందరగానే మగ్గుతాయి. ఇది మగ్గాయా? మగ్గాయి. ఇప్పుడు నేను పసుపు, కొంచెం ఇంత అంతే. కలిపినాక కలిస్తే బాగా కలవాలి. కలిపాక కదా, ఇప్పుడు మునక్కాయలు వేస్తుంది. మునక్కాయలు కట్ చేసి నీళ్ళల్లో పెట్టుకోవాలా? మునక్కాయలు నేను 2 నిమిషాలు అవెన్లో పెట్టాను, మెత్తబడ్డానికి, మగ్గడానికి. 2 నిమిషాలు మగ్గించాను అవెన్లో, 2 మినిట్స్ నీళ్ళు వేసి అవెన్లో పెట్టి మగ్గించాను. ఇంకా చక్కగా వస్తాయి అన్నమాట. అంటే మీకు ఉప్పు కారం అవి పీల్చుకుంటాను. నీళ్ళు ఉంచుతాను, కూరకు వేస్తాను. ఇంకా మగ్గే కంటే అలా ఉన్నాయి చక్కగా, అంటే పచ్చిగా అలాగ ఉడకకుండా ఈవెన్గా బాగా ఉడుకుతాయి. అందుకని ఆ కంటే ఒక్క నిమిషం ఇలాగా కలుపుతా. కలిపిన తర్వాత వేగుతాయి. కారం వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే నాకు కారం ఎందుకు వేయలేదంటే చెప్తా. ఏంటది? ఆవాలు, ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 1 పావు స్పూను జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొంచెం 1 స్పూను బియ్యం అవి కడిగేసి అది రుబ్బాను. ఈ ముద్దని వేస్తా. ఓకే, అందుకు కారం వేయలేదు. ఈ ముద్ద కొంచెం కారం ఉంటుందా? మనంతే కదా, ఎండుమిరపకాయలు వేసి కదా ముద్ద కారం ఘాటు కదా, ఆవ ఘాటు, ఎండుమిరపకాయ ఘాటు వేస్తాం కదా. మగ్గే చూడు బాగా చక్కగా మగ్గే, అంటే ఉప్పు పసుపు పట్టే. ఇప్పుడు ఇందులో ఈ ముద్ద వేస్తా. ఈ ముద్ద ఇందులో వేస్తా. ఇది ఎందుకంటే గ్రేవీ కూడా వస్తుంది ఇందులో. ఇది దగ్గర అవుతుంది అన్నమాట. బైండింగ్ ఏజెంట్ కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. బైండింగ్ ఏజెంట్ అంటే బియ్యమే ఇది గ్రేవీలా వస్తుంది.
ఇంకా ఆవ పెట్టిన కూర అంటారు, సరిసావ అని కూడా అంటారు. మునక్కాడ సరిసావ కూర. మునక్కాడ సరిసావ మ్మ్. బాగుంటుంది. ఓకే. స్మెల్ చాలా బాగా వస్తుందమ్మా కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మ్మ్. తిన్న కొద్దీ తినదనే అనిపిస్తుంది. మ్మ్. బాగుంటుంది. వెజిటేరియన్ బాగోదని ఎవడంటాడు. బాగుంటుంది. ఇలా వేసాం కదా, మ్మ్. ఇప్పుడు చూడు, ఇది మాత్రం బెల్లం ముక్క మ్మ్. మ్మ్. ఇలా వేస్తాను. అది తీపిగా పులుపులుగా భలే ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంతే ఇంతే చింతపండు, చిన్న నిమ్మకాయ ఇంతేనే ఒక 5 చింతపండు మ్మ్. ఈ పులుసు వేస్తాను. అంతే చాలు. అది కూడా పూర్తి పిండలేదు నేను, మ్మ్. జస్ట్ టమాటా లైట్గా. లైట్గా పులుపులుగా తీపిగా కారం కారం ఘాటు కూడా ఉంటుంది. మ్మ్. బాగుంటుంది. ఆల్రెడీ మనం ఇది వేస్తాం కదా, ఇంకా ఎక్కువసేపు వేపక కదా, ఇప్పుడు ఆల్రెడీ 3 నిమిషాలు మగ్గించేసాం. అందువల్ల ఏంటంటే వేగంగానే పట్టేస్తుంది, కూర తొందరగానే అయిపోతుంది. మ్మ్. అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మ్మ్. మూత పెట్టేస్తాను. నాకు తెలిసి కొంచెం ఉప్పు పట్టచ్చు. అది లాస్ట్లో చూసుకోవాలి. ఎప్పుడు ముందు వేసుకోకూడదు ఎక్కువ. ఇంకా మిరపకాయలు మగ్గించిన నీళ్ళు అవి వేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఆవ ముద్ద రుబ్బాం కదా, మ్మ్. ఇది కూడా ఇంకా వేసేస్తున్నాను. ఆ నీరు కూడా నో వేస్టేజ్ అనమాట. నో వేస్టేజ్. ఇంకా అన్నీ వేసేస్తున్నాను. ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్. అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు చాలా దగ్గర అయిపోతుంది తొందరగా, ఎందుకంటే బియ్యం ఉన్నాయి కదా, ఆవాలు బియ్యం అన్నది మ్మ్. దగ్గర చేసేస్తాయి వేగంగా. మ్మ్. చాలా దగ్గర చేసేస్తాయి. ఇప్పుడు మూత పెడతావా? ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టిస్తాను. పెట్టి చిన్న మంట పెడతా, చిన్న మంట మీద పెడతా. అంతే. సిమ్. సిమ్లో పెట్టేసాను, చిన్న మంట, లో ఫ్లేమ్లో పెట్టేసాను. అయిపోయింది.